10. How to find the approximate value of a non-perfect square? వర్గమూలానికి మనం ఈజీగా కనుక్కున్నాం. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్కి ఎలా కనుక్కుంటాం? హౌ టు ఫైండ్ ది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ఎ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంటి? 2తో ఎండ్ అయినా, 3తో ఎండ్ అయినా, 7తో ఎండ్ అయినా, 8తో ఎండ్ అయినా అవి వర్గావు కావు. యూనిట్ డిజిట్ 6 ఉండి 10th ప్లేస్ ఈవెన్ ఉన్నా అది వర్గము కాదు. 4తో భాగించినప్పుడు శేషము 2 వచ్చినా, శేషము 3 వచ్చినా అది వర్గము కాదు. అట్లాంటిది ఎట్లా చేయాలి? ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 13, స్క్వేర్ రూట్ ఆఫ్ 42, స్క్వేర్ రూట్ ఆఫ్ 71, స్క్వేర్ రూట్ ఆఫ్ 137, స్క్వేర్ రూట్ ఆఫ్ 79, రైట్, ఆర్ 179. 5 ఎగ్జాంపుల్. 3తో ఎండ్ అయినా, 2తో ఎండ్ అయినా, 7తోటి ఎండ్ అయినా, 8 పెట్టుకున్నాం, అన్ని ప్రాపర్టీస్ వచ్చేస్తాయి. 8తో ఎండ్ అయినా అవి వర్గమూలాలు కావు. 4తో భాగించినప్పుడు శేషము 3 వచ్చినా అది వర్గమూలము కాదు. స్క్వేర్ రూట్ ఆఫ్ 71, రైట్. నా ఇక్కడ చూడండి సార్, దీన్ని మనము 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి రామానుజం మెథడ్, ఒకటి ట్రాక్టన్బర్గ్ మెథడ్. 2 మెథడ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే, ఈరోజు ఒక మెథడ్ చెప్తాను, రేపు ఇంకో మెథడ్ చెప్తాను. రూట్ 13 అది 2 స్క్వేర్ రూట్స్ దేని మధ్యలో ఉంది? రూట్ 9, రూట్ 16. రూట్ 13 అనేది రూట్ 9, రూట్ 16 మధ్యలో ఉంటుంది. రూట్ 13 రూట్ 9 కంటే 3, ఇది 3 కంటే ఎక్కువ. 13, 9 డిఫరెన్స్ ఎంత? 4. 16, 9 డిఫరెన్స్ ఎంత? 7. కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత అంటే 3/4/7. అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత అంటే 3/4/7. రూట్ 13 అనేది రూట్ 9, రూట్ 16 మధ్యలో ఉంది. కాబట్టి 3 ప్లస్ 13, 9 డిఫరెన్స్ ఎంత? 4. 16, 9 డిఫరెన్స్ ఎంత? 7. కాబట్టి 3 ప్లస్ 4/7, 3/4/7. రూట్ 42 అంటే రూట్ 36, రూట్ 49. రూట్ 42 అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ 36, స్క్వేర్ రూట్ ఆఫ్ 49 మధ్యలో ఉంది. 6 ప్లస్ 42, 36 డిఫరెన్స్ ఎంత? 6. 49, 36 డిఫరెన్స్ ఎంత? 13. కాబట్టి ఆన్సర్ ఎంత? 6/30. 6/30. 42, 36 మధ్యలో తేడా 6. 49, 36 మధ్యలో తేడా 13. రూట్ 71 అంటే ఇది రూట్ 64, రూట్ 81 మధ్యలో ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 8 ప్లస్ 71, 64 తేడా ఎంత? 7. 81, 64 తేడా ఎంత? 17. కాబట్టి ఆన్సర్ ఎంత? 8/7/70. 8/7/70. రూట్ 71 అనేది రూట్ 64, రూట్ 81 మధ్యలో ఉంటుంది, రైట్. ఈ ఇచ్చిన నంబరు ఏ 2 నంబర్స్ మధ్యలో స్క్వేర్లు ఉందో తీసుకోండి, దాని తర్వాత ఈజీ అవుతుంది. రూట్ 137 రూట్ 121కి, రూట్ 144కి మధ్యలో తేడా ఉంది. ఇది 11 కంటే ఎక్కువ. 137, 121 16, 144, 121 23. ఆన్సర్ ఎంత? అప్రాక్సిమేట్లీ 11/16/23. 11/16/23. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. రూట్ 178 రూట్ 169కి రూట్ 196 మధ్యలో ఉంటుంది. అంటే 13 ప్లస్ 178, 169 9, 196, 169 27.
అంటే 13/1/3. 13/1/3. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. స్క్వేర్ రూట్కి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్కి మధ్యలో తేడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. వీటన్నిటికీ అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది, పర్ఫెక్ట్ స్క్వేర్కి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. అందరికీ ఈ 5 ప్రాబ్లమ్స్ క్లియర్గా అర్థమైంది.